मोहतरम नाज़रीन अदाब जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन शहर में कुछ स्कूल्स इंतजामिया कानून की खिलाफ वर्जी कर रहे हैं। उन स्कूल्स में से एक स्कूल आदित्य हाई स्कूल है जो तलबा की जिंदगियों से खिलवाड़ कर रहा है। आज स्टूडेंट फेडरेशन ऑफ इंडिया यूएसएफआई स्टूडेंट यूनियन के जेर एहतमाम मुकामी एजुकेशन ऑफिसर को आदित्य हाई स्कूल के खिलाफ एक याददाश्त हवाले की गई। इस मौके पर यूनाइटेड स्टूडेंट फेडरेशन के जिला सेक्रेटरी संजय तलारे ने कहा कि आदित्य स्कूल पर माजी में भी कई इल्जामात लगे हैं। कल ही का एक वाकया सबके सामने है। कल आदित्य हाई स्कूल की वैन को रेलवे ट्रैक पर तेज रफ्तारी से चलाते हुए गुजारा जा रहा था, जबकि तिरुपति ट्रेन आ रही थी और गेट गिर रहा था। ऐसे में बस ड्राइवर लापरवाही का मुजाहिरा करते हुए बस को लेकर चला गया और दोनों गेटों के दरमियान बस को रोक दिया। बस ड्राइवर ने तलबा की जानों को खतरे में डाल दिया, जिस पर मुकामी लोगों ने बरहमी का इजहार किया और कहा कि क्या बस का ड्राइवर नशे की हालत में था जो इस तरह की हरकत की। इससे कबल भी रुद्रुर हलके में बस को एक दरख्त से टक्कर दे दी गई थी, जिसमें कई तलबा जख्मी हुए थे। अगर तलबा के साथ कुछ नागहानी वाकया पेश आता तो इसका जिम्मेदार कौन होता। आदित्य हाई स्कूल वालों ने अपना रवैया तब्दील नहीं किया तो भारी खामियाजा भुगतना पड़ेगा। यूनियन की जानिब से आदित्य स्कूल की हरकतों पर बरहमी और वाक़े की शदीद मजम्मत करते हैं और तालीमी हुक्काम को भी आगाह करते हैं कि आदित्य हाई स्कूल कानून की खिलाफ वर्जी कर रहा है। इसके खिलाफ इक़दाम करने की अशद ज़रूरत है। इस मौके पर मंगेश, चंदू, हरी राजू के अलावा दीगर मौजूद थे। ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి బోధన్ పట్టణంలో ఉన్నటువంటి రాకస్పేటలో ఏదైతే వాసు స్కూల్ అనేసి గతంలో పాత స్కూల్ ఉంటుండే ఆ స్కూల్ పేరు మీదనే ఆదిత్య స్కూల్ అనేసి ఈరోజు పెట్టుకొని సుమారుగా దాదాపు కరోనా కాలం నుంచి ఈరోజు దాకా ఆదిత్య స్కూల్ పేరు మీదనే నడుస్తూ ఉన్నది। గతంలో కూడా ఆ స్కూల్ యొక్క వాహనం అనేది రుద్రూర్ బోధన్ మధ్యలో అది నిర్లక్ష్య కారణంగా ఒక చెట్టుకు ఢీకొనే ప్రమాదం ఉండే 42 మంది విద్యార్థులు చనిపోవడానికి అవకాశం ఉంది దానికి। అప్పుడు కూడా మేము పోయి అక్కడ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి పునరుద్ధం కాకుండా చూడాలని చెప్పడం జరిగింది, కానీ ఆ మేనేజ్మెంట్ యొక్క తీరు మారలేదు। ఇప్పుడు విద్యార్థి సంఘాలు పోయినప్పటికీ, విలేకరులు పోయినా, అధికారులు పోయినా ఇప్పటికి మేము ఎంఎస్ఆర్ గారికి కూడా చెప్పినాం। నిన్న సంఘటన చెప్తున్నా, నిన్న గురువారం రోజు కూడా బస్సు ఏదైతే స్కూల్ బస్సు ఉన్నదో ఆ స్కూల్ బస్సుని స్పీడ్గా మధ్యమత్తులో అంటే ఎక్కువ స్పీడ్లో వచ్చి ఆ రైల్వే గేట్ దగ్గర ఆపడం చెప్పింది। అప్పటికే ఆ ట్రైన్ వస్తూ ఉన్నది, అది వచ్చినప్పటికీ ఆయన మధ్యలో 2 గేట్ల మధ్యలో ఆపడం జరిగింది। ఆ వెంటనే ఆ యొక్క డ్రైవర్ని తీసేయాలి, ముందుగా ఈ స్కూల్ యొక్క రికగ్నిషన్ ఉందా లేదా అని మేము ఎంఎస్ఆర్కి అడగగా ఇప్పుడే ఆ లెటర్ ప్యాడ్ మీద కూడా డమ్మీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఎంఎస్ఆర్ గారికి। దాని మీద డమ్మీ లెటర్ ప్యాడ్ మీద రికగ్నిషన్ అయినటువంటి స్టాంపు లేదు, అదేవిధంగా లెటర్ ప్యాడ్ కూడా లేదు। మేము దయచేసి మేము కోరుతా ఉన్న ఒకటే ఏంటంటే మేము డిఓసార్ కూడా కాంప్లైంట్ ఇస్తాం, దశల వారీగా ఏదైతే ఆదిత్య స్కూల్ ఉందో దశల వారీగా ప్రోగ్రామ్స్ ఉంటాయి। ఖచ్చితంగా ఆ స్కూల్ మీద ఇప్పుడు ఎంపీ కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోతున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే మాకు ఎంఎస్ఆర్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము రాతపూర్వకంగా ఆయనకు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ స్కూల్ యొక్క శూన్యంగా తెలుసుకొని। ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ ఎండాకాలం సెలవులు ఇవ్వకముందే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని అందరినీ కూడా క్యాన్వాసింగ్కి పంపించి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులని వట్టిగా ఏదో టైంపాస్కి ఉంచుకొని 12 గంటల దాకా, ఆ తర్వాత మీ ఇంట్లోకి మీరు పోండి అనేసి పంపించడం జరుగుతుంది। ఆ స్కూల్లో టీచర్ ఉంటాడు, టీచర్లేమో క్యాన్వాసింగ్కి పంపిస్తాడు, వీళ్ళ విద్యార్థులతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు। ఆ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రావణ్ కుమార్ మీద చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి। అదేవిధంగా విద్యాకు చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే ఆ స్కూల్ యొక్క నామ్స్ ప్రకారం టీచర్స్, నాన్ టీచర్స్ ఉన్నారు। బీఎడ్ కానీ డైట్ కానీ కంప్లీట్ అయిన టీచర్స్ ఉండాలి, కానీ అక్కడ బీఎడ్ కానీ డైట్ కానీ టీచర్ ఒక 2-3 తప్ప ఎవరు లేరు। మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్, డిగ్రీ, మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు టీచింగ్ చేయిస్తూ ఉన్నాడు। ఇలాంటి దుర్భాగమైన స్థితిలో మన బోధన్ పట్టణంలోని ఆదిత్య స్కూల్ ఉన్నది కాబట్టి వెంటనే ఆ స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని యుఎస్ఎఫ్ఐ విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం।